ఉండి వారిని విశ్వాసంలో ముందుకు నడిపించాలి. కానీ ఆ విశ్వాసంలో నుంచి నువ్వు కూడా విశ్వాసంలో దిగజారిపోతున్నావేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో, ఎలా ఉంటున్నావేమో, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పుచున్నాడు ప్రియమైన సంఘమా. ఇదిగో బాప్తీసం తీసుకుని ఇటువంటివి నువ్వు చేస్తున్నావేమో, ఒకసారి నీ మనస్సాక్షిని నీవు పరిశీలన చేసుకో. ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానం చేత, నిరార్థక తత్వం అంటే అందులో ఏమి అర్థం లేదు, నిరార్థమే కదా, వ్యర్థమే కదా. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు బాప్తీసం తీసుకుని ఆటలో నడుచుకుంటున్నావంటే అవన్నీ వ్యర్థమే కదా, అదే ఉపయోగం ఏమి కాదు కదా. మనము బాప్తీసం తీసుకుంటాము, ఈ రోజు ఇలా ఉన్నాము, దేవుని సన్నిధిని విడిచిపెట్టలా, సావాసం విడిచిపెట్టలా, దేవుడు మనల్ని అనేక ఇదిగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయినా సరే నీవి ఇంటి పరిస్థితిలో నీవు మనుషుల పారంపర ఆచారంలో ఎట్టి విషయాల్లో నీవు అనుసరించినా గానీ ఇవన్నీ మనకు వద్దు అంటున్నాడు. ఇటువంటి తత్వం మనలో ఉంటే ఎన్ని చేసినా, నువ్వు సన్నిధికి వచ్చిన సహవాసంలో విడిచిపెట్టకపోయినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సేవ చేస్తున్నా కానీ వ్యర్థమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు అలా ఉన్నావేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఒక అవిశ్వాసం నీవు విశ్వాసంలో ఉండి దేవుని సన్నిధికి నడిపించాలి. నిరార్థకమైన తత్వము మనలో ఉన్నదేమో మనము ప్రశ్న వేసుకోవాలి. వ్యర్థం ప్రియమైన దేవుని సంఘం, మనకి ఏమైనా ఉపయోగమా? తత్వము నిరార్థకమని చెప్పుచున్నాడు. నిరార్థకమైన జ్ఞానం, అది అవసరం లేని జ్ఞానము, అవసరమైన జ్ఞానము కూడా కాదు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని జ్ఞానాన్ని మనలో నింపాడు. అటువంటి జ్ఞానాన్ని అవిశ్వాసుల దగ్గర చెప్పి విశ్వాసంలో నడిపించేలా మన జ్ఞానం ఉండాలే తప్ప ఎటువంటి అవిశ్వాసం, మనం విశ్వాసంగా ఉండి మనం కూడా విశ్వాసంలో దిగజారిపోతున్నామేమో, మనము వాళ్ళని రక్షించాల్సింది పోయి మనమే రక్షణలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో అని చూసుకోమని, జాగ్రత్తగా ఉండమని, మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్తగా చూసుకో. నీ దగ్గర ఎవరైనా ఉన్నారేమో, అటువంటి అవిశ్వాసిగా ఉన్న వాళ్ళు నిన్ను లోకంలోనికి చెరపట్టుకుపోవడానికి ఎవరైనా ఉన్నారేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. జాగ్రత్తగా ఉండగానే ఈ మధ్యాహ్న సమయంలో నీకు ప్రశ్న వేస్తున్నాడు, నీకు బోధిస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. నువ్వు బాప్తీసం తీసుకుని ఇలా ఉంటున్నామేమో, పారంపరాచారాలు, మనుషులు ఆచరించే ఆచారాలు ప్రియమైన దేవుని సంఘమా నువ్వు ఆచరిస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని సంఘమా, మా అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది, మేము వెళ్ళకూడదు, ఇదిగో మేము ఇల్లు కట్టుకున్నాం వెళ్ళకూడదని చాలా మంది చెప్తున్నారు. అవన్నీ విడిచిపెట్టి ఏదైనా సమస్తము దేవుని చిత్తము. నేను దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాను కాబట్టి ఏదైనా దేవుని చిత్తము. ప్రియమైన దేవుని సంఘమా, అటువంటి దేవుని చిత్తము. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేది ఆయనే అంటున్నాడు కదా, గర్భంలో నేను నిర్మించిన వాడు నేనే అని చెప్తున్నాడు. ఒక దినమైనా కాకముందు నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములు ఆయనని చెప్పుచున్నాడు. అటువంటి దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎందుకు మనుషులుగా మనమేమి విశ్వాసంలో ఉన్న మనమేమి జడవలసిన అవసరం లేదు. ఏదైనా సమస్తము దేవుని చిత్తము, నీకు ఇష్టమైనదా ఎల్లు, అటువంటి ఆచారాలు నువ్వు అనుసరించుకొని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, నీకు ఇష్టమైతే ఎల్లు, అంతేగాని వీటన్నిటి మీద నువ్వు భారాలు మోపకు, వాటి మీద వంకలు పెట్టుకో. ప్రియమైన దేవుని సంఘం, విశ్వాసంలో ఉన్న నీవు అవిశ్వాసరాలుగా తొలగిపోకు. ఇటువంటి ఆచారాలని, ఆలోచనలు నీ మనసులోంచి తీసివే. ఇటువంటి ఆచారాలు ఉన్నాయేమో, అనాలోచనలు ఉన్నాయేమో, ఇటువంటి ఆశలు కలిగి నువ్వు బాప్తిసం పొంది ఈ విధంగా ఉంటున్నావేమో, నువ్వు ఒకసారి జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, అదే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకుని అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, మీరు బాప్తిసం పొంది కూడా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉన్నదేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ప్రియమైన దేవుని సంఘమా, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, అయినా సరే నీవు జీవం గల దేవుని విడిచిపోయే విశ్వాసం నీ దగ్గర లేదేమో. విశ్వాసం లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని సంఘం, క్రియలు లేని విశ్వాసం వృధమవుతుందని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, నీలో క్రియలు ఉండాలి,
విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ప్రమాణం చేస్తాం. ప్రియమైన దేవుని సంగమా, ఏమైనా ప్రమాణం చేస్తావో? నేను క్రీస్తు మీద విశ్వాసముతో దేవుని యందు భయభక్తులు కలిగి నేను రక్షణ తీసుకుంటున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నానని ప్రమాణం చేస్తున్నావు. అటువంటి విశ్వాసం నీలో ఉందో లేదో నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు దేవుని సన్నిధి సావాసాన్ని విడిచిపెట్టకపోవచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు, నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు, ఎట్టి పనులైనా దేవునికి ముందడుగు వేయచ్చు. కానీ నీలో జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి అయినందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమం, మీలో ఎవరి హృదయమైనా ఉన్నదేమో ఒక్కసారి నీ హృదయానికి నువ్వు ప్రశ్న వేసుకో. క్రీస్తు రక్తంలో కడగబడి అలా ఉంటున్నావేమో, నువ్వు ఎలా ఉండాలి? పారంపరాచారాలు నువ్వు అనుసరింపకూడదు. అలాగే జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేనటువంటి జీవితంగా మనం ఉండకూడదు. క్రియలు లేని విశ్వాసం మృతమవుతుంది. ఆనాడు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనకు క్రీస్తు రక్తంలో కడగబడిన మన అందరికీ విశ్వాసులందరికీ తండ్రిగా నిలిచాడు అబ్రహాము. ప్రియమైన దేవుని సంగమ, అటువంటి అబ్రహాముకి నువ్వు కుమార్తెవి కావాలంటే విశ్వాసంలో ఏ మాత్రము దిగజారిపోకూడదని ఇక్కడ చెప్తున్నాడు. జీవం గల దేవుని ఏ నాటికి విడిచిపెట్టకూడదు. ఏదైనా కష్టమైన, నిష్ఠూరమైన, శ్రమలైన, బాధలైన